తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు బంగారం మీద లేదా వెండి మీద పెట్టుబడి పెట్టారా? లేక పెళ్లిళ్ళ సీజన్ కోసం బంగారం కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయం మీకోసమే. బంగారం ధర ఏకంగా 11% పడిపోయింది. వెండి ధర అయితే ఏకంగా 32% కుప్పకూలింది. అసలు బంగారం వెండి ఎందుకు ఇంతలా పతనమవుతున్నాయి? ఇది ఇంకా తగ్గుతుందా లేక ఇదే కొనడానికి సరైన సమయమా? 2026లో లాభాలు రావాలంటే డబ్బును ఎందులో దాచుకోవాలి? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో కొంత సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ పతనం ఎందుకు వచ్చిందో సింపుల్గా చెప్పుకుందాం. గత కొన్ని నెలలుగా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం ఇది కేవలం యుద్ధ భయాలు అలాగే అత్యాశ వల్ల ఈ రేట్లు పెరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తుండడం వల్ల ఈ పతనం చోటు చేసుకున్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. టెక్నికల్గా చూస్తే గోల్డ్ సిల్వర్ రేషియో 43% చేరడం ప్రమాదకరమని ముందే ఊహించారు. ఇప్పుడు అది సర్దుబాటు అవుతోందని చెప్తున్నారు నిపుణులు. నిపుణుల మాటల్లో చెప్పాలంటే ఇది ఒక హెల్దీ కరెక్షన్. అంటే అనవసరంగా పెరిగిన ధరలు ఇప్పుడు వాస్తవ స్థాయికి వస్తున్నాయి. సామాన్యులు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నిపుణుల సలహా ప్రకారం, 1, మొత్తం డబ్బు పెట్టకండి. మీ దగ్గర ఉన్న పొదుపు మొత్తాన్ని బంగారం లేదా వెండిలో పెట్టొద్దు. మీ సేవింగ్స్లో కేవలం 10% మాత్రమే వీటిలో ఇన్వెస్ట్ చేయండి. ట్రేడింగ్ చేయొద్దు. దయచేసి బంగారం వెండిలో ఇప్పుడే ట్రేడింగ్ చేయకండి. మార్కెట్ చాలా అస్థిరంగా ఉందని సూచిస్తున్నారు నిపుణులు. 3వది వచ్చేసి పెట్టుబడి ఎక్కడ పెట్టాలి మరి? 2026 నాటికి మంచి లాభాలు కావాలి అంటే బంగారం కంటే ఈక్విటీ వైపు చూడటం మంచిదని చెప్తున్నారు. ఇండియా మార్కెట్ బలంగా ఉంది. రాబోయే పే కమిషన్ అట్లాగే పన్ను మినహాయింపులు మార్కెట్కు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మొదటి చాయిస్ నిపుణుల ప్రకారం మొదటి చాయిస్ ఈక్విటీ, 2వ చాయిస్ బంగారం, 3వ చాయిస్ వెండి. చివరగా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నవారు ఏం చేయాలి? ధరలు తగ్గాయి కదా అని ఒక్కసారి మొత్తం బంగారాన్ని కొనేయకండి. ఇలా ఇంకా తగ్గుతాయని పూర్తిగా ఆగిపోకండి. ఎస్ఐపి పద్ధతిలో అంటే కొంచెం కొంచెంగా ప్రతి నెల బంగారాన్ని కొంటూ ఉండండి. అలాగే రాబోయే బడ్జెట్ వరకు కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీలో మార్పులు వస్తే బంగారం ధరలు కూడా మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా, బంగారం మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తే లాభాలు కలుగుతాయో. ఇది నిపుణుల సూచించిన సలహాల మేరకు చేసిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.